హాయ్ అండి. అందరికీ నమస్కారం. చందు అయితే డబ్బుల కోసం సేట్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళగానే సేటు చందుని చూసి ఇలా అంటూ ఉంటాడు. "ఎప్పుడు లేనిది మీరు మా షాప్ దగ్గరికి వచ్చారేంటి?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వెంటనే చందు అయితే సేట్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "కాస్త డబ్బులు అవసరమై వచ్చాను. నాకు వడ్డీకి ఒక 10,00,000 ఇవ్వండి కాస్త" అని చెప్పి అడుగుతూ ఉంటాడు చందు అయితే సేట్‌ని. వెంటనే ఆ మాటలు విన్న సేట్ అయితే "సరే ఇస్తాను. మీ నాన్నగారి చేత ఒక ఫోన్ మాట్లాడించండి. డబ్బులు తీసుకెళ్ళండి" అని చెప్పి సేట్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చందు అయితే లేదు మా నాన్నగారికి తెలియకుండా నాకు ఒక 10,00,000 కావాలి. దయచేసి ఇవ్వరా ప్లీజ్ అని చెప్పి చందు అయితే బతిమలాడుతూ ఉంటాడు లోపల అయితే. అక్కడికి అతనికి పత్రిక ఇవ్వడానికి కార్డ్స్ ఇవ్వడానికైతే చందు వాళ్ళ నాన్న అయితే షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. చందు అయితే లోపల మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అయితే లోపలికి వస్తూ ఉంటాడు. "ప్లీజ్ సేట్ కాస్త డబ్బులు ఇవ్వండి కాస్త" అని చెప్పి చేతులు జోడించి నమస్కరించి అడుగుతూ ఉంటాడు చందు అయితే. సేట్ అయితే లేదు లేదు మీ నాన్నతో మాట్లాడిస్తేనే ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు సేట్ అయితే. వెంటనే లోపలికి వచ్చిన చందు వాళ్ళ నాన్న అయితే రామరాజు మలేసియా సేట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అతన్ని. ఆ వాయిస్ విని అమ్మ నాన్నలా ఉన్నాడేంటి అని చెప్పి చందు అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నేనేం చెప్పాలో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అయితే లోపలికి వచ్చి అక్కడ హాల్‌లో నిల్చొని ఉంటాడు. చందు అయితే వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటాడు. మరి సేటు దగ్గరకొచ్చిన వాళ్ళ నాన్నకి ఈ చందు డబ్బులడిగారని సేటు మరి రామరాజుకి చెప్తాడా? మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.